నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పుష్పలోని ఐటమ్ సాంగ్ ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. చంద్రబోస్ ఏమో ఊ అంటావా మావా ఊహు అంటావా అంటూ ఒక లిరిక్స్ రాస్తే, ఊ అంటావా పాప ఊహు అంటావా అంటూ ప్రశాంత్ మరొక లిరిక్స్ రాశాడు. బుల్లెట్ బండి ఏసుకొస్తే భలేగా ఉన్నావంటారు, ఏసీ కారుతో ఇంకోడొస్తే బండికి బాయే చెప్తారు. బండి కాదు కారు కాదు ఛాన్స్ కోసం చూస్తారు. అసలుకి సత్యం ఏమిటంటే మీ ఆడబుద్ధే వంకర బుద్ధి. ఊ అంటావా పాప ఊ అంటావా పాప ఊ అంటావా పాప ఊ అంటావా పాప. ఇది ఒక పెద్ద పోటీలా, ఒక పెద్ద కాంట్రవర్సీలా అయిపోయింది. అంతేకాదు, ఊహు అంటావా పాప అంటూ రాసిన ఆ సాంగ్ ఓవర్ నైట్ లోనే వాళ్ళ స్టార్లను చేసేసింది. వారే పాట పాడిన రమణ, అలాగే పాట రాసిన ప్రశాంత్. వారిద్దరు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడే అసలు ఈ పాట ఎందుకు రాయాలనుకున్నారు, కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని వాళ్ళకి ఎందుకు ఆలోచన వచ్చింది, రీజన్ ఏంటి, వాళ్ళ మాటల్లో విని తెలుసుకుందాం. హలో రమణ గారు, ప్రశాంత్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. బాగున్నాను. నేను చాలా బాగున్నాను. ఏంటండి పాటతో ఒక పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసేసారు మీరు. ఊ అంటావా మావా ఊ అంటావా మావా. ఈ పాటకి మీరు ఒక పోటీగా ఇంకొక పాట రాయటం, దాన్ని పాడేయటం, కరెక్ట్ గా సినిమా రిలీజ్ అవ్వగానే రిలీజ్ చేయటం ఏంటి, ఎందుకని ఇలా రాశారు అసలు ఆ పాట? ఇదంతా ప్లాన్ తోనే జరిగింది. అంటే లైక్ తినొక అంటే తిని జానపదాలు పాడతాడు. ఓకే. తినొక రేలారేలా సింగర్ అనమాట. సో తిని ఛానల్ ఎప్పటి నుంచో సబ్స్క్రైబర్స్ లేక అండ్ సో ఒక దగ్గర ఉండి స్టక్ అయి ఉండిపోయింది అనమాట. సో తినిచ్చిన ప్లాన్ ఏంటంటే, సో ఒక మంచి సాంగ్ ఎంచుకుందాం, దానికి ఒక ప్యారీ టైప్ రాద్దాం అని చెప్పి ప్లాన్ ఇచ్చాడు. సో ఆ ప్లాన్ ఇచ్చిన తర్వాత అండ్ మాకు బాగా నచ్చిన సాంగ్ ఏంటంటే ఈ ఐటమ్ సాంగ్ అండి, ఊ అంటావా ఊ అంటావా. చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది మేడం. అది లిరిక్స్ కావచ్చు, ట్యూన్ కావచ్చు, దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ కావచ్చు, చాలా అంటే చాలా బాగా నచ్చింది. పాట నచ్చింది, కానీ ఎందుకు కాంట్రవర్సీ చేయాలనుకున్నారు? అంటే అవకాశం కాంట్రవర్సీ చేయాలని ఉద్దేశం ఏం లేదు. ఓకే, కాంట్రవర్సీ చేయాలని ఆలోచన అయితే ఏం లేదు మేడం. ఇది అలా 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 ఆ వేలో చూస్తారని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా చూస్తారనుకుంటే నాకు చాలా భయం ఎక్కువ, అక్కడతో ఆగిపోయేవాడు. అలా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇది ఒక పాటగానే రిసీవ్ చేసుకుంటారేమో, సో అండ్ మనకంటూ కొంచెం నేమ్ వస్తుందేమో చిన్న ఆలోచనతో చిన్న ప్రయత్నం చేశాం మేడం. ఓకే. మీకు ఇలా చేయడానికి రీజన్ కూడా ఒకటి ఏంటంటే, గత 4-5 సంవత్సరాలు బట్టి నేను లైవ్ స్టేజ్ ఈవెంట్ చేసుకుంటాను మేడం. రేలా ఫోక్ సాంగ్స్, ఏదైనా ఫెస్టివల్ అయినా, ఏది పండగలకి కానీ లేకపోతే పెళ్లికి కానీ ఇలాంటి ఈవెంట్ చేసుకుంటాను మేడం. ఓకే. సో అండ్ మనకంటూ అంటే కష్టపడుతున్నాను కానీ మనకంటూ ఒక గుర్తింపు ఏం రాలేదు. ఇలాంటిది ఏదైనా ఒక చిన్న ప్రయోగం చేద్దాము, ఒకవేళ సక్సెస్ అయితే తప్పో ఒప్పో తర్వాత విషయం నాకైతే తెలియదు, అది తప్ప రైట్ అనేది. ఒకసారి ప్రయత్నిద్దాం, తప్పేముందని ఒక ఆలోచనతో చిన్న ప్రయత్నం మేడం. జస్ట్ ఇదల్లా కూడా ఒక రాత్రిలో అయిపోయింది మేడం ఇదల్లా. ఓకే. ఓవర్ నైట్ లో మీరు మరి స్టార్ అయిపోయారు కదా, ఇదే కోరుకున్నది? అలా ఏం లేదు మేడం, కొంచెం ఐడెంటిటీ అయితే చాలు అనుకున్నాను మేడం. అండ్ అంటే రమణ రేల అంటే విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం అంటే కొంత ఐడెంటిటీ ఉందండి. సో ఇంకా గుర్తింపు ఏమైనా వస్తుందా మన ఒక కళా అంటే మ్యాక్సిమం నేను ఓపెన్ గా చెప్పాలంటే ఐఎమ్ ప్రొఫెషనల్ ఆఫ్ మెకానికల్ నెలకు చేసుకుంటుందండి. సో నేను ఆ ఫీల్డ్ ఎంచుకున్నాను కానీ మనీ అయితే మంచిగా వచ్చేది, ఏసీలో డ్యూటీ. కానీ నన్ను ఇప్పుడు కూడా నా మనసు సంతృప్తి ఉండేది కాదండి. ఓకే. నేను ఇది ఒక కళారంగాన్ని ఒక ఫ్యాషన్ గా ఎంచుకొని ఆ పాటలన్నీ నేర్చుకొని ఒక ఆర్గనైజర్ అయ్యి నాకింద ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తూ అలాగా ప్రతి ఈవెంట్ పండుగలు చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ నెలకు ఒక 10,000 వచ్చినా చాలా సంతోషంగా అనిపించేది. ఊర్లో ఉండేవాడిని, అమ్మ నాన్న దగ్గరగా ఉండేవాడిని, చాలా సంతోషంగా ఉండేది. సో అంటే అలాంటి గుర్తింపు ఒక కళాకారుడు తప్ప ఎవరికి దొరకదని ఆ ఆలోచనతో ఆ ఒక మంచి ఫీల్డ్, మోటార్ ఫీల్డ్, ఆ డ్యూటీ వదిలేసి ఈ రంగంలోకి వచ్చానండి యాక్చువల్ గా చెప్పాలండి. ఏం చేసేవారు మీరు? మా ఊరైతే మెకానికల్ గ్రేడర్ ఆపరేటర్ అండి, మైనింగ్ వర్క్ అండి నాకు. మైనింగ్స్ లో వర్క్ అండి, కోల్ చేస్తుంటారు, బొగ్గు చేస్తుంటారు అనమాట. ఓకే. అది రోజుకి 8 గంటల డ్యూటీ, ఏసీలు డ్యూటీ, చట్టం నలిగేది కాదు. అయినా నాకు మనసు ఎందుకో విలవెల ఆడేసేది. మనకు నచ్చిన పని చేస్తే చాలా సంతోషాన్ని ఇస్తుంది నాకు ఆలోచనతో ఆ ఫీల్డ్ అక్కడతో వదిలేసి ఫోక్ సింగర్ జానకిరావు గారు మీ అందరికి తెలిసే ఉంటది, అన్నయ్య గారిని కొంచెం రిక్వెస్ట్ చేస్తే అన్నయ్య నాకు చిన్న అవకాశం కల్పించడం, అలాగా దాని మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఇప్పుడు సొంతంగా టీం తీసుకోవడం, ప్రెసెంట్ హ్యాపీగా ఉందండి లైఫ్. కానీ మరి కొంచెం గుర్తింపు ఏమైనా వస్తుంది నాకు ఆలోచనతో చిన్న ప్రయత్నం చేశామండి, అంతకుమించి ఏం లేదు. మీరే తీసుకువెళ్ళారా ప్రశాంత్ గారి దగ్గరికి ఆలోచన?
ప్యారడీగా రాయండి అని చెప్పటం. ఓపెన్ గా చెప్పాలంటే ప్రశాంత్ బెస్ట్ ఫ్రెండ్ మేడం ఈ అబ్బాయి. సో అండ్ ఇలా మామ ఇలా ఉంది, ఇలా చేద్దాం అనుకుంటున్నాను అంటే దానికే ముందే చేద్దాము అంటే మనోడు కొంచెం లిరిక్స్ గట్రా అన్ని డెవలప్ చేసి సో ఇద్దరం వెళ్ళాం స్టూడియోకి. ప్రశాంత్ గారు, ఈ క్వశ్చన్ మీకేనండి. ఇంత క్లియర్ గా ఆడవాళ్ల బుద్ధి వంకర బుద్ధి అని రాశారు, మరి లేడీస్ ఎవరు మీకు అభ్యంతరం చెప్పలేదా? యాక్చువల్ నిజం చెప్పాలంటే బాగా రాసే అందరు తెప్పించి అంత నెగిటివిటీ ఏం రాలేదండి. అంటే కొద్ది పాజిటివ్ గానే తీసుకున్నారు. అంటే మేబీ అది వాళ్ళని ట్రిగర్ చేసి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే ఎక్స్పీరియన్సా ఆ పదాలన్నీ? అదేం లేదండి, అంత సీన్ లేదండి. అంటే విన్న స్టోరీలు అండి, విన్న స్టోరీలు ఎక్కువగా బయట చూస్తున్నాం. అంటే మీకు ఫ్రెండ్స్ చెప్తుంటారు కదా, మీరు ఇప్పుడు చూసినట్లయితే వీడియోలో కొన్ని కామెంట్స్ వస్తాయండి, లైక్ నాకు ఇలాగ జరిగింది, బాగా యాప్ట్ ఉంది, నా లైఫ్ చూసుకున్నాను అన్నట్టు వస్తుంటాయి కొన్ని. సో అలాగే నాకు కూడా కొంతమంది ఫ్రెండ్స్ వల్ల తెలిసిన ఎక్స్పీరియన్సెస్ తో అలా నీట్ గా రాసుకున్నాం తెప్పించి ఆ ట్యూన్ తగ్గట్టు రాసుకున్నాం అండి. కానీ రమణ గారికి ఒక అమ్మాయి వాళ్ళ ఇబ్బంది జరిగింది, కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఒక ఆన్సర్ ఇద్దాం వాళ్ళకి అనే ఉద్దేశంతోనే మీతో ఇలా పాట రాయించి మరి రమణ గారి పాట పాడారు అనే మాట కూడా వినపడుతుంది. ఇది ఎంత నిజం? ఎక్కడ అలాంటిది ఏం లేదు, అలాంటిది లేదు మేడం, అలాంటి ఏం లేదు. దయచేసి మీరు అలా అనకండి. నేను అనట్లేదండి, ఆ కామెంట్ కూడా వచ్చింది. చాలా మంది సోషల్ మీడియాలో ఈ విషయం కూడా చెప్తున్నారు. కింద కామెంట్స్ మీరు చదువుతారన్నారు కదా, మీరు పాడిన పాట ఈ కామెంట్స్ కూడా ఉన్నాయి. కావాలనే రాసావు కదా రమణ, నువ్వు అమ్మాయికి బాగా బుద్ధి చెప్పావు అని చెప్పి అన్నారు. అవన్నీ జోక్స్ అండి, అవన్నీ జోక్స్. వాళ్ళు నార్మల్ గా పెట్టుంటారేమో బహుశా కామెంట్స్. అలాంటిది అయితే ఏం లేదు మేడం. కాకపోతే ఓపెన్ గా చెప్పాలంటే అందరినీ అనట్లేదు, కొంతమంది చాలా ఫేస్ చేస్తారు మేడం ఇలాంటి ప్రాబ్లమ్స్. సో అండ్ ఎదురవుతూ ఉంటది కొంతమందికి. అలాంటి ఫీల్ అదే అలా అనిపించి రాస్తే అలా చేసాం అనమాట. అండ్ ఈ పాట మామూలుగా ఈ పాట రాశారు, ఓకే పాడారు. ఎప్పుడు జరిగింది ఇదంతా? ఎన్ని రోజుల క్రితం? ఇది ఓపెన్ గా చెప్పాలంటే ఒక మార్నింగ్ అనుకున్నాం మేడం పాట. ఓకే. ఆ రోజు లిరిక్స్ రాసుకున్నాం మంచిగా, మరస్ట్ రోజు వెళ్ళి పాడేసాం మేడం అంతే. అంటే ఓపెన్ గా చెప్పాలంటే ఓవరాల్ గా వచ్చి 36 గంటలు అయిపోయింది మేడం ఇదంతా. ఎక్కడ షూట్ చేసింది పాడిందంతా? డే అండ్ హాఫ్ అయిపోయింది. షూట్ ఏం లేదంటే లైక్ ఒక చిన్న స్టూడియో ఉంది, స్టూడియో మేడం. ఆ స్టూడియో జాన్ విక్టర్ అని ఆయన స్టూడియో. ఓకే. అక్కడికి వెళ్ళాం, పాడాం. అండ్ లొకేషన్ ఎక్కడ? ఇక్కడ నుంచి దగ్గరే అండి, ఒక 30 km ఉంటది. విజయనగరం నుంచి పెందుకప్పుడు తను మిక్సింగ్ అన్ని చేసేసారు, బయటకి ఇచ్చేసారు. అండ్ అది పట్టుకొని మేము ఎడిట్ చేసుకుని పెట్టేసాం. ఎడిటింగ్ అంటే ఒక నైట్ మొత్తం ఓపెన్ గా చెప్పాలంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉండేదండి. ఆ ఫొటోస్ అన్ని డౌన్లోడ్ చేసుకుని నైట్ 4 వరకు నేను పడుకోలేదు అసలు ఆ రోజు అయితే. సో పక్కా ప్లాన్ తో అన్నారు, టార్గెట్ పెట్టుకున్నారు, ఎలా అయినా సరే ప్రజల్లోకి వెళ్ళాలి సాంగ్ తో అనుకున్నారు. అదే మేడం. అంటే నాకంటూ చిన్న గుర్తింపు రావాలి, ఒక 4 years పెట్టి కష్టపడుతున్నాను కానీ సో అండ్ గుర్తింపు అంతంత మాత్రమే వస్తుంది. నాకు యాక్టింగ్ అంటే చాలా ప్యాషన్ మేడం. 2016 లో పటాస్ ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళాను. అక్కడ మరి 8- తెలీదు, అక్కడ ఫెయిల్ అయిపోయింది. మన రీసెంట్ గా వైజాగ్ లో జాతిరత్నాలు ఆడిషన్స్ అయితే అక్కడ సెలెక్ట్ అయ్యాను. హైదరాబాద్ వెళ్ళాను, అక్కడ కూడా ఫోన్ కాల్ వస్తుంది అన్నారు, ఇంకా ఫోన్ కాల్ రాలేదు. నాకు అదొక మనసు అదొక బాధగా ఉండేదండి. సో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు మంచి టాలెంట్ పర్సన్ రా, సో నువ్వు ఏదైనా చేయగలుగుతావరా అని అంటుంటారు. కాకపోతే వీళ్ళందరికీ అంత నమ్మకం ఉందా నా మీద, మరి నేనేంటి అసలు ఎలాగ ఉండిపోతున్నాను, ఈ పల్లెటూరులోనే ఉండిపోతున్నాను, చిన్నది ఏదైనా ప్రయత్నిద్దాము, ఏదైనా ప్రయత్నించకంటే ఏ సక్సెస్ కూడా మన దగ్గరకు రాదు కదా, ఒకసారి చిన్నది ప్రయత్నిద్దామని ఒక ఆలోచనతో చేస్తాను. ఒక దారి వెతికారు. ఓపెన్ గా చెప్పాలంటే అదే మేడం. అంటే ప్యాషన్ అంటే నాకు. ఇప్పుడు పాడాలి మేడం, ఒక 2 లైన్లు పాడండి. బుల్లెట్ బండి ఏసుకొస్తే భలేగా ఉన్నావంటారు, ఏసీ కారుతో ఇంకోడొస్తే బండికి బాయే చెప్తారు, బండి కాదు కారు కాదు ఛాన్స్ కోసం చూస్తారు, అసలుకి సత్యం ఏమిటంటే మీ ఆడబుద్ధే వంకర బుద్ధి, ఊ అంటావా పాప, ఊ అంటావా పాప, షాపింగ్ గీపింగ్ అంటూనే సర్వం నాకించేస్తారు, సినిమా శకారులు అంటూనే వాడేసి వదిలేస్తారు, ఏటీఎం పేటీఎం తేడా ఏమీ లేదండి, మనీని తప్ప మనసును చూడరు మీ ఆడబుద్ధే వంకర బుద్ధి, ఊ అంటావా పాప, ఊ అంటావా పాప. ఓకే.
అంటే మొత్తం మీద కొంచెం మనసు ఓపెన్ గా అవసరం చెప్పాలంటే లేదు, చిన్న కేవలం టెన్షన్ డబ్బులే భయం చూస్తారు. వేస్తుంది. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు అమ్మాయిలని రాశారు మీరు ఈ పాట, అంతేనా? అంటే పర్టికులర్ గా అలా మెన్షన్ చేసి అయితే రాయలేదు మేడం. సో కొంతమందికి ఎదురయ్యే క్షణాలు అంతే, అందరు కాదు, కొంతమందికి ఎదురయ్యింది అంతే మేడం, అంతే, అంతమించి ఏం లేదు మేడం. ఎస్, అదే కదా, అందరు అమ్మాయిలు అలా ఉండరు. అవునండి, ఎవరు అలా ఇది ఓపెన్ గా మళ్ళీ చెప్పాలంటే అలా ఈ ఉండని సాంగ్ వాళ్ళు కూడా ఈ ఒక పాట విన్న తర్వాత ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, వాళ్ళ అభ్యంతరం చెప్పే అంటే ఛాన్స్ కూడా ఉంది కదా మరి. కొంతమంది అంటే మాకు వచ్చే కామెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే పాట చాలా బాగుంది, కాకపోతే మేము బాగుంది అనడం కరెక్ట్ కాదని అంటున్నారు అంతే. హ్మ్. పాట చాలా బాగుంది, నేను ఇలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు అంటున్నారే తప్ప సో మమ్మల్ని కించపరిచి పాడారు అలా ఇంతవరకు కామెంట్స్ ఏం రాలేదు మేడం. ప్రతి అమ్మాయిలు కూడా మాక్సిమం ఒక 1700-1800 కామెంట్లు వచ్చాయి. ఒక 100 నెంబర్స్ ఒక లేడీస్ ఉంటారు అందులోనే. చాలా మంది పాజిటివ్ గా థింక్ చేశారు మేడం. వాళ్ళని బట్టి కొంచెం నాకు ధైర్యం అనిపించింది. అంతవరకు చాలా భయం వేసేది అనమాట, ఇది ఏమైనా అవుతుందా, ఇంకేదో ఎక్కడికైనా తీసుకెళ్లిపోతుందా, ఏదో చాలా భయం వేసేది. కానీ లేడీస్ కొంచెం పాజిటివ్ గా రెస్పాన్స్ అవ్వడం చాలా సంతోషంగా అనిపించింది. మోసపోయిన అంటే అమ్మాయిల కోసం రాశారా ఈ పాట? అనుకోండి, అంటే మాక్సిమం నేను టార్గెట్ వాళ్ళే అనుకోండి పోనీ. అంటే ఓపెన్ గా చెప్పాలంటే అది అంటే ఒక ప్లానింగ్ అంటే ఎలా అంటే వీళ్ళ కోసమే రాసారా లేకపోతే వీళ్ళ కోసం రాయలేదని కాదు మేడం. ఒక మంచి పాట వచ్చింది, సో అంటే దీన్ని ఏమైనా ఇలా చేర్పు మార్పులు చేసి పాడితే కొంచెం ఏమైనా హైలైట్ అవుతామా, కొంచెం గుర్తింపు ఏమైనా వస్తుందా అని ఒక ఆలోచన ఉన్నది తప్ప ఎవరిని హైలైట్ చేయాలి లేకపోతే వీళ్ళని కించపరచాలని ఒక ఆలోచన అయితే మాకైతే ఏం లేదు మేడం. ఎస్, మీరు వినే ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ అయితే ఒక మాట అన్నారు, అన్ని ఐటమ్ సాంగ్స్ కూడా డివోషనల్ సాంగ్స్ లాంటివి అన్నట్టుగా ఆయన కమెంట్ చేశారు. ఏం చెప్తారు? ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీగా సార్ది కూడా విన్నా. అదే ఇప్పుడు ఇది ఈ సాంగ్ ఉందంటే చాలా చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉంది ఈ సాంగ్. ఇప్పుడు మనం పాడింది అంటే అమ్మాయి పాడింది ఒరిజినల్ సాంగ్. దానికి కూడా దేవిశ్రీ గారు ఏమన్నారంటే అదే ట్యూన్ లో దేవుడు లిరిక్స్ పెట్టుకుంటే అది భక్తి గీతం అవుతుంది. సో ఈ విధంగా చూస్తే ఐటమ్ సాంగ్ అవుతుంది, ఆ విధంగా రాసుకుంటే అలా అవుతుంది. ఏదైనా మన థింకింగ్ బట్టే ఉంటది, మనం రాసుకున్న విధానాన్ని బట్టే ఉంటది అన్నట్లుగా ఆయన కామెంట్ లో నాకు అనిపించింది అనమాట. అంతే. సరే, ఇంత పాట రాశారు, ఓకే, ఇక్కడి వరకు వచ్చింది పాట, మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అసలు మీ ఇద్దరి దృష్టిలో, రమణ గారి దృష్టిలో, ప్రశాంత్ గారి దృష్టిలో అమ్మాయిలపై ఏంటి మీ ఒపీనియన్? అసలు మంచాలండి చాలా. అమ్మాయిలు అంటే ఓపెన్ గా చెప్పాలంటే ఎక్కడో 100కు 1-2 ఉంటారు, కానీ అలానే వాళ్ళని బట్టి చూస్తే అందరినీ ఒకటి అనుకోవడం చాలా తప్పు, అది కరెక్ట్ కాదు. ఓపెన్ గా చెప్పాలంటే అమ్మాయి అంటే ఆడదంటే అమ్మ విషయానికి వచ్చేసరికి కొడుకు ఎటువంటి తప్పు చేసినా మంచిగా రిసీవ్ చేసుకుంటది. సో ఈ సాంగ్ లో ఏమైనా ఆడవాళ్ళని ఏమైనా కించపరిచినట్లుగైనా వాళ్ళ మనసులు వాళ్ళ మనోభావాలు ఏమైనా దెబ్బతీసినట్లు ఉన్నట్లయితే ఒక సోదర భావంతో ఒక తన తల్లి పిల్లల్ని దగ్గరికి తయారు తీసుకునే విధంగా మమ్మల్ని కూడా చూస్తారని ఒక భావిస్తున్నాము. సో ఒక కళాకారుడిగా నన్ను గుర్తించి ఇది ముందు అవకాశాలు కల్పించే విధంగా మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి పుష్ప టీమ్ కి సంబంధించి ఎవరైనా రెస్పాండ్ అయ్యారా, మీతో మాట్లాడారా ఈ పాటకి? ప్రెసెంట్ అయితే ఇంకా మేడం, ఇది నిన్న ఈ టయానికి పెట్టాను మేడం ఈ సాంగ్ యూట్యూబ్ లో. నిన్న ఈ టయానికి పెట్టాను. ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు, మీ నుంచి కాల్ వస్తుంది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ ఓవరాల్ గా చూసుకుంటే ఒక 100K చూస్తారేమో అనుకున్నాను, కాకపోతే వెళ్ళిపోయింది మేడం, బాగా వెళ్ళిపోయింది సాంగ్. మీరు కోరుకున్న లైమ్ లైట్, మీరు కోరుకున్న ఒక రేంజ్ కి వెళ్ళాలి, గుర్తింపు కావాలి అనుకున్నారు కదా, అది వచ్చింది అనుకుంటున్నారా? వచ్చింది అనుకున్నానంటే అంటే ఒక కళారంగం అనేది సముద్రం లాంటిది మేడం. అది దాని లోతు మనం తెలుసుకోగలం, లోతు తెలుసుకోలేము, దాని దూరాన్ని కూడా మనం అది గమనించలేము అనమాట. అది కళారంగం అనేది ఇంకా గుర్తింపు ఇంకా రావాలి అనే వేలో ఉంటది. కానీ జస్ట్ ఇదే ఓపెన్ గా చెప్పాలంటే ఇదొక నాకు ఇదొక తొలిమెట్టు అనమాట. నేను ఆర్ట్ఫుల్ గా ఎంచుకున్న కళారంగానికి ఇదొక నాకు తొలిమెట్టు, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పాటలే రాద్దాం అనుకుంటున్నారా? ఇంకా అనుకున్నది ఏంటంటే ఇద్దరం కలిసి అనుకున్నాం మేడం. అంటే ఇది రన్నింగ్ అవుతుండగానే అనుకున్నాం, ఇప్పుడు ఇలా రాసాం కదా, సో అండ్ అమ్మాయిల కోసం మంచిగా ఒక సాంగ్ రాద్దాం అనే ఒక ఆలోచన, అది ప్రయత్నిస్తున్నాం మేడం. దానికోసం కూడా ప్రెసెంట్. ఎందుకు భయపడ్డారా మేడం? అలానే కాదు, లైక్ కళారంగం అనేది ఆ సాంగ్ ఈ సాంగ్ లేకపోతే వాళ్ళకి కించపరుస్తుందా వీళ్ళకి కించపరుస్తుందా అని కాదు. 4 పాటలు 4 రకాలుగా 4 వేలో వెళ్తేనే మంచి గుర్తింపు వస్తుంది మేడం, అదొక ఆలోచన. అంతేగాని అలా ఎలా అని కాదు. కాకపోతే ఎప్పుడు ఇలా టీవీ ఛానల్ అంటే ఇప్పుడు రాలేదు, కొంచెం టెన్షన్ అయితే ఉంది మేడం మనసులో. అయితే ఏదో తెలియని ఫీల్, మాటలు రావట్లేదు మేడం నాకు. మీ పనిని కాసేపు ఆపి మరి
మాకోసం ఒక లైవ్ కాల్ ఇచ్చారు. ఒక టీవీ తరపు నుంచి ఆల్ ది మంచి బెస్ట్ పనికి చెప్తున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో మచ్ మేడం, థ్యాంక్ యూ. అదే ఒక మంచి పని కోసం ఈ టైం అనేది మీకు త్యాగం చేసినట్టు ఏం లేదు. సో అండ్ నాకు చాలా అంటే ఇది ఒక మంచి అవకాశం అనుకుంటున్నాను. సో అండ్ మీకు కూడా వన్స్ అగైన్ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. ఎవరైనా హర్ట్ అయినట్టు అలా అంటే I'm sorry అండి, I'm really చెప్పాలనుకుంటే sorry. లైక్ మేము రాసేటప్పుడు కానీ పాడేటప్పుడు కానీ ఎవరు మనోభావాలను దెబ్బతీస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అండ్ ఇకపై అంటే ఇది ట్రెండ్ అవ్వకపోతే నో ప్రాబ్లం, జస్ట్ 50,000 లేకపోతే 1,00,000 వ్యూస్ తో ఆగిపోతుంది. ఇది ఒక ట్రెండింగ్ లోకి వచ్చి TV9, NTV లేదా సుమన్ టీవీ పెద్ద పెద్ద బిగ్ ఛానల్స్ కూడా మా న్యూస్ రావడం, సో ఇది ఏమైనా మమ్మల్ని ఇబ్బంది కలిగించే స్థితికి ఏమైనా తీసుకొస్తే ఎవరినైనా మనోభావాలు కానీ ఆడవాళ్ళని ఏమైనా ఇబ్బంది పరిచినట్లయితే మరొకసారి ఈ సుమన్ టీవీ తరఫున ఈ సుమన్ టీవీ సాక్షిగా ప్రశాంత్ హ్యాండ్ రమణ మా ఇద్దరం కూడా క్షమాపణ కోరుకుంటున్నాం. దయచేసి ఒక సోదర భావంతో ఒక కళాకారుడిగా నన్ను ప్రోత్సహించండి. ఇంకెంతో మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు, ప్రశాంత్ గారు, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, నమస్తే. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, జై హింద్.